కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, మీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్దండి, వాక్యము దేవుడు ఏంటని సెలవించినట్టుగా మీరు వాక్యమైన దేవుడు గనక ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేవా, మీ యొక్క మెల్లని స్వరం ఇక్కడ ఏమన్నా మెల్లని స్వరం వినిపింపచేయండి ప్రభా, కృప చూపించండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురమ్మని వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని కూడా ప్రభా తలపెట్టి తీసుకురండి, మీరే కృప చూపించమని మీకు వందనాలు చెల్లించుకుంటే సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కొద్ది సమయం నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా ప్రార్థన భారం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎటు జరిగి మా కొద్ది వాక్యం చదువుకున్నాను. ఇర్మియా గ్రంథము, ఇర్మియా బైబిల్ ఉన్న వాళ్ళకి 19వ అధ్యాయము 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 9వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. 17వ వచనం కూడా చదువుదాము. 17వ వచనం కూడా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. చాలు. ఇక్కడ 20-21 వచనం కూడా చదువుదాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పుడి నేర్చుడి. చాలు. ఇక్కడ 17వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఏం చేయాలంట? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చు, ఆలకించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. ఏం చేయాలంట? రోదన అంటే ఈ లోకంలో దాన్ని ఏమంటారు? దుఃఖము అంటారు కదా. రోదన అంటే దుఃఖము, బాధ, వేదన, దాన్ని ఏమంటారు? రోదన అంటారు. మనము దేవుని బిడలముగా రోదన అంటే ప్రార్థనా జీవితం. ఏ జీవితం అది? ప్రార్థనా జీవితం. ఎప్పుడు దుఃఖం వస్తుంది, ఎప్పుడు బాధ వస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు బాధ కదా, వేదన వచ్చినప్పుడు బాధ, జరగరానిది జరిగినప్పుడు బాధ కదా, జరగరానిది జరిగినప్పుడు బాధ. ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే రోదన చేయుడి. ఎవరు చేయాలా, ఎవరి కొరకు చేయాలా అనేది చూద్దాం. ఇక్కడ రోదన చేయమంటున్నాడు. ఎవరి కొరకు అంటే ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత ఎవరు ప్రాముఖ్యం? నేను చెప్పింది ఇంకా మ్యారేజ్ కాదని చెప్పింది. ఎవరంట? మ్యారేజ్ అయిన తర్వాత పుట్టింటిలో ఉన్నప్పుడు ఎవరు ప్రాముఖ్యము? ప్రాణానికి ప్రాణం ఎవరు? తల్లి, తండ్రి కదా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే అన్నిటికీ ప్రాముఖ్యమైన వాడు భర్త. అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు అంటే భర్తనే. ఎందుకు అంటే తన జీవిత కాలము తనతో పాటు ఉండేది ఎవరు? భర్త కదా. ఎలాంటి వాడైనా కానీ ఎవరు ప్రాముఖ్యము? భర్త. ఎందుకు అంటే జీవితాంతము తనతో పాటు ఉండేది తన భర్త. ఒకవేళ తల్లిదండ్రులకి ఏదైనా కష్టము, నష్టం జరిగితే బాధ ఉంటుంది, కానీ భర్తకు జరిగినంత ఉంటుందా? మ్యారేజ్ అయిన తర్వాత ఉండదు. ఎవరికి ఎక్కువ ఏదైనా బాధ జరిగితే, ఏదైనా కష్టం వస్తే, భర్తకి ఏదైనా జరిగితే ఏం చేస్తారు? ఎంత రోధిస్తారో. అర్థమైందా మీకు? అందుకే చూద్దాం. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి.
ఏవేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. పోయిన యవ్వనురాలు ఆ, గోనెపట్ట కట్టుకొని ఆ, అంగలార్చినట్లు నీవు అంగలార్చు. చాలు. ఇక్కడ చెప్పబడింది, పెనిమిట్టిపోయిన యవనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్టు నీవు అంగలార్చము. ఎవరంటే యవన కాలంలో భర్తను పోగొట్టుకున్న వారిని మనం చూస్తే వారిని ఆదరించగలమా? తల్లిదండ్రులు ఆదరించగలరా? ఎవరు కూడా వారిని ఆదరించలేరు. ఎందుకంటే అంత దుఃఖము, అంత బాధ. ఎందుకు? అందరు ఉండారు కదా, అమ్మ ఉంది కదా, నాయన ఉండాడు, అన్నదమ్ముడు, అక్క, అందరు ఉండొచ్చు. కానీ ఎవరు ఉండాలా? పెళ్ళైన తర్వాత భర్త అనేది ఉండాల. ఎలాంటి వాడైనా కానీ భర్తతో సమానము ఎవరు కూడా రారు. అందుకే ఏం చేస్తారంటే ఎంతో దుఃఖము, వారి బాధ వారు మనం చెప్పడానికి వీలు కాదు. ఇది ఆత్మీయంగా మనము ఈ మాటని అర్థం చేసుకోవాలా. నేను ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ మాట ఎట్లా చెప్పాలా అని. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఆత్మీయంగా ఆ మాటను ఏం చేయాలా? అర్థము చేసుకోవాలి. ఎట్లా అంటే, మనం దేవుణ్ణి నమ్మినాము, మన భర్త దేవుణ్ణి నమ్మలే. ఆ మాట కూడా చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చెయ్య ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. 15వ వచనం లక్ష్మి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. 14వ వచనం కూడా, అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఇక్కడ భార్య దేవుణ్ణి నమ్మింది, భర్త దేవుణ్ణి నమ్మలేదు, అవిశ్వాసిగా ఉన్నాడు. మనం ఎప్పుడు ఏడుస్తాము, ఎప్పుడు బాధపడతామంటే అంతా అయిపోయినాక ఏడుస్తాం కదా. ఏం చేస్తాం? ఏదన్నా జరిగినప్పుడు దుఃఖము, బాధ వస్తుంది. నువ్వు దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు ఎప్పుడు బాధపడాలి, నువ్వు ఎప్పుడు ఏడ్చాలి, ఎప్పుడు నువ్వు రోధించాలి అంటే జరిగిపోయినాక కాదు. ఎప్పుడు? అంతా అయిపోయినాక కాదు. అయిపోయినాక నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు. ఎందుకు ఏడుస్తావు అంటే సమాజం చూస్తుంది కాబట్టి ఏడుస్తావు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏడ్చినారంటే, ఇక్కడ 1 సమూయేలులో ఒక స్త్రీ ఏడ్చింది చూడండి. 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 1 సమూయేలు. ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుప్రదులై ఉండగా దేవుని యొక్క మనసము పట్టబడిననియు తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కుంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివని గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదని సంగతిని, తన మామయు పెన్మిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు కాబోదు అను పేరు పెట్టాను. ఈ కాబోదు అను పేరు పెట్టాను. చాలు. ఇక్కడ ఏలి యొక్క కోడలు ఏం చేస్తుందంటే, తన భర్త ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు ఏలి కుమారులు ఎలాగుంటూ వచ్చారంటే, దేవుని మందిరంలో ఉన్నప్పటికీ ఇష్టానుసారమైన జీవితం జీవించినారు. దేవుని భయం లేకుండా నడుచుకుంటూ వచ్చినారు. ఆమెకు తెలిసిండదా? ఇప్పుడు భర్త ఎలాగుంటున్నాడు, భర్త ఎలాగ నడుచుకున్నాడు, ఏం చేస్తున్నాడు అని భార్యలకు తెలియదా? తెలుసు. అప్పుడు ఏం చేశారు? వదిలిపెడతారు. ఎటన్నా పోని కదా, తిరగని తాగని ఎటన్నా పోని అని ఏం చేస్తారు? తెచ్చి పెడుతున్నాడు, తింటాం, వండుకుంటాం, కమ్మగుంటాం. అంతే కదా? అంతేనా చేసేది? ఇక్కడ ఏమి ఏం చేస్తుందంటే, తన భర్త బ్రతికున్నప్పుడు, అయ్యా మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, దేవుని మందిరంలో తప్పు కదా అని చెప్పిండాల. ఒకవేళ చెప్తే వినకపోతే ఏం చేయాలా? ప్రార్థన చేసిండాల. భర్త కొరకై మంగళార్చి ఉండాల. ఎందుకు? ఆమెకు దేవుడి గురించి తెలీదా? ఏలి కోడలికి తెలుసు. కానీ
ఆమె అప్పుడు చెప్పిందో లేదో మనకు తెలియదు కానీ, అప్పుడు ఏడ్చిందో లేదో మనకు తెలియదు కానీ, ఇప్పుడు ఎప్పుడు ఏడుస్తుంది? భర్త చనిపోయినాడు, మామ చనిపోయినాడు, దేవుని మందసం ఏమైపోయింది? శత్రువుల చేతిలో పట్టబడింది. అప్పుడు ఏడుస్తూ ఉంది. మనం కూడా ఏం చేస్తామంటే నష్టం జరిగినాక బాధపడతాం, జరగరాంది జరిగినాకే ఏడుస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే, యవనురాలు తన భర్తను పోగొట్టుకుంటే ఎలాగైతే గోనె పట్టు కట్టుకొని ఏడుస్తుందో, నువ్వు ఎప్పుడు ఏడవాలా అంటే నీ భర్త బ్రతికి ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో రోధించాలా. ఎందుకు అంటే నీ భర్తకు రక్షణ లేదు, నువ్వు రక్షణ పొందినావు. ఏదైనా జరగరాని జరిగితే ఏడికి పోతాడు? దేవుని నమ్మకపోతే నిత్య నరకానికి పోతాడు. కాబట్టి నువ్వు దేవుని నమ్మిన దానివి, నువ్వు దేవునికి తెలుసు. కాబట్టి ఏదైనా జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా అయితే ఏం చేస్తాం? ఎంతో బాధపడతాం, ఎంతో ఏడుస్తాం. ఏదైనా వచ్చిన, ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా జరిగినప్పుడు ఎంతో ఏడుస్తాం కదా. అన్నం నీళ్ళు లేకుండా ఏం చేస్తాం? ఎంతో బాధపడతాం. తినమన్నా తినం అప్పుడు. ఎందుకు? మన బాధ అలాంటిది. ఆ బాధ నువ్వు ఎప్పుడు పడాలా? అన్ని బాగున్నప్పుడే పడాలా నీ భర్త కొరకు. ఎందుకంటే నీ భర్త రక్షింపబడాలి. అందుకే అక్కడ చూసినాం కదా, కొరింథీ పత్రికలో ఏం చేయాలంట? అవిశ్వాసైన నీ భర్త ఏం చేయాలా? నిన్ను బట్టి పరిశుద్ధపరచబడాలి. అర్థమైందా? నిన్ను బట్టి పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే నీ భర్త నిన్ను పోషిస్తున్నప్పుడు నీ భర్త మీద నీకేముండాలా? తన బాధ్యత నీకు, ఆ యొక్క ఆత్మ రక్షింపబడే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. నీ మీద ఎందుకుందంటే నువ్వు తెలుసుకున్నావు నిజమైన దేవుడు ఎవరు తెలుసుకున్నావు. ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే నేను ఎక్కడికి పోతానని నీ నిరీక్షణ నీకు ఉంటుంది. ఎందుకు? నువ్వు దేవుడు నమ్మినావు కాబట్టి. నీ భర్త దేవుడు నమ్మలేదు, నువ్వేం చేయాలా? ఏమైనా జరిగితే ఏం కావాలా కదా అని ముందే బాధపడతావు. ఆత్మ విషయమే నువ్వు బాధపడాలా. ఆ ఆత్మ రక్షణ కొరకే నువ్వేం చేయాలంట? రోధించే స్త్రీగా నీవు ఉండాలా. మనము రూతును యవన కాలంలో తన భర్త పోయినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఎంతో రోధిస్తూ వచ్చింది. అర్థమైందా? అదేవిధంగా లూకాసు వార్తలో మనం 2వ అధ్యాయంలో చూస్తే హన్న ఏం చేస్తూ వచ్చిందంట? యవన కాలములో తన భర్తను పోగొట్టుకొని ఆమె ఎంతో బాధ వేదన చెందుతూ వచ్చింది. పోగొట్టుకున్నాక నువ్వు ఎంత ఏడిచినా కదా, మనం ఎంత బాధపడినా ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే దేవుని నమ్మిన మనము ఎలా ఉండాలంట? రోదన చేయి స్త్రీ వలె ఉండాలా, ప్రార్థన కలిగి ఉండాలా. పని అయిపోయిందా? నీ భర్త పనికి వెళ్ళినాడా? నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నా భర్త పనికి వెళ్ళినాడు, ప్రతి కీడు నష్టం నుంచి నువ్వు తప్పించు, నా భర్తను రక్షించు ప్రభా. నువ్వు ఏ విధానంలో రక్షిస్తావో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. మాట వినకపోతే ఏం చేస్తాడు? చెప్తాడు దేవుడు కదా, సమయం ఇస్తాడు, 1, 2 తరుణాలు ఇస్తాడు. ఆ మాట వినకపోతే 1 వేస్తాడు. అర్థమైందా? 1 వేస్తాడు. అంటే ఏదో ఒక బలహీనత పెట్టైనా ఏం చేస్తాడు? ఆ ఆత్మను రక్షిస్తాడు. ఒకవేళ శ్రమ పడవచ్చు కానీ ఆ ఆత్మ ఏమైపోతుంది? రక్షింపబడుతుంది. ఆ ఆత్మ రక్షింపబడాలంటే మనం ఏం చేయాలంట? అవిశ్వాసి అయిన భర్త కొరకు నీవు ప్రార్థన చేయాలి. రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. అంటే కనుగొనుడు అంటే ప్రార్థన చేయని వారిని కొరకు వారిని ఏం చేయాలా? ప్రార్థన చేసేవారిని తీసుకొని రావాలి. అర్థమైందా? ఇప్పుడు మనకు దేవుడు తెలుసు, మనం ప్రార్థన చేసేది మనకి తెలుసు. మన భర్త కొరకు ఎవరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలా, మనం ఎవరిని బతిలాడుకోవాలో మనకి తెలుసు. ఎవరి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చాలో మనకి తెలుసు. అనవసరమైన దాని కొరకు మనం ఏం చేస్తామంటే కన్నీరు గారుస్తాం కదా. ఏం చేస్తాం? అనవసరమైన దాని కొరకు అన్నం తినకుండా ఏం చేస్తాం? 1 రోజైనా 2 రోజులైనా ఉంటా. మరి నీ భర్త రక్షణ లేదు కదా, 1 రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావా? 1 రోజైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసినావా? ప్రభా, నా భర్త రక్షింపబడాలి, ఆ ఆత్మ రక్షింపబడాలి ప్రభా, నశించిపోకూడదు ప్రభా, నా భర్తను రక్షించు ప్రభా. ఎలాగైనా సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా భర్త అయితే ఏం చేయాలా? రక్షణలోకి రావాలా, నిన్ను తెలుసుకోవాలా ప్రభా, నీ మందిరానికి రావాలా ప్రభా. ఆ ఆత్మ నశించిపోట నీకు ఎంత మాత్రము ఇష్టం. బైబిల్ ఏం చెప్తుంది? ఏ ఒక్కరు కూడా నశించిపోట దేవుని ఇష్టము కాదు. నీవు రక్షణ పొందితే
నీ ఇంటి వారి రక్షణ పొందుతారు. ఈ రెండు మాటలు మనం ఆధారం చేసుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? భర్త రక్షింపబడకపోతే మన భర్త కొరకు ఏం చేయాలా? ప్రార్థించాలి. ఒకవేళ రక్షింపబడి ఉండొచ్చు, ఒకవేళ దారి తప్పిపోయిన వారుగా, ఆత్మీయంగా పడిపోయిన వారుగా, లోకంలో కలిసిపోయిన వారు లేరా? దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళు లేరా? ఉండరు. మరి అలాంటి వారు కూడా వారు సమకూర్చబడాలంటే ఏం చేయాలంట? రోదన చెయ్యాలా. రోదన చేయాలంటే కన్నీరు కార్చాలా. కారుస్తాం అప్పుడు ప్రార్థనలో కన్నీరు వస్తాయి. కుటుంబ రక్షణ కొరకే దుఃఖంతో ప్రార్థన చేస్తామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినామా అంటే మనము ఉపవాసం ఉండి ఏదైనా జరిగితే ఏం చేస్తాం? ఒక రోజైనా 2 రోజులైనా ఏం చేస్తాం? అన్నం తినం, నీళ్ళు తాగం కదా, సరిగా నిద్రపోం. దాని గురించే బాధపడుతుంటావు. అదేదో నువ్వు ఇప్పుడే పడాలి. ఆ దుఃఖము, ఆ బాధ, ఆ వేదన ఇప్పుడే నువ్వు పడాలా. ఎందుకంటే ఏదైనా జరగరానిది జరిగితే మనం తీసుకుని రాలేం. కాబట్టి ఏం చేయాలంట? అంగలార్చే వారముగా ఉండాలా. ఎవరి కొరకంట? మొదటిగా భర్త కొరకు అంగలార్చాలి. అంగలార్చే స్త్రీగా నీవు నేను ఉండాల. రక్షణ లేకపోతే ఎవరి కొరకు? రక్షణ కొరకే ఎవరు ప్రార్థన చేయాలా? ఒకవేళ రక్షింపబడి ఉంటే లోకంలో పాపంలో ఇంకా ఒకలా జారిపోయిన వారు సమకూర్చబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన కన్నీటితో, ప్రభువా నా భర్తను సమకూర్చు, తిరిగి నీ ఇంటికి తీసుకురా, తిరిగి నీ ఇంటిలో కట్టు ప్రభువా అని వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. రెండోది ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే అక్కడే చూడండి, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 27 ఉంటారు. పిల్లల కొరకు యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. 21 వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ మార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలు. ఎవరి కొరకు ప్రార్థించాలంట? మొదట భర్త కొరకు అంగలార్చే వారముగా ఉండాలి. ఇక్కడ రెండోది ఎవరి కొరకు అంటే పసిపిల్లల కొరకే ప్రార్థించాలి. మన బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. చిన్న బిడ్డల, యవనస్తుల అంటే నీ పిల్లల కొరకే ప్రార్థన చేయాలి. అందుకే విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుంది? రేయి మొదటి జామున లేసి ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్టు నీ పిల్లల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలా వాళ్ళ కొరకు? ఎందుకంటే చిన్న పిల్లలు కదా, అంటే వారు చిన్నప్పటి నుంచే చెడు నేర్చుకుంటారు కదా. మన పాప అనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పరు ఇది అబద్ధం చెప్పాలా కదా. తెలియకుండా మమ్మీకి తెలియకుండా డాడీకి తీసుకొని తినాలా, తినేస్తా చెప్తారా? ఒకవేళ అక్కడ ఏదైనా తినేది ఉంటే మొదటి నుంచే ఏమవుతుంది? ఆ స్వభావం అనేది వస్తుంది. చిన్నపిల్లలు కదా అని వదిలిపెట్టేస్తాం. రాను ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? పిల్లలు కదా తెలియదని వదిలేస్తాం. ఇంకొక వయసుకు వచ్చినాక తెలుసుకుంటారులే అనుకుంటాం. వారి మితి మీరిపోయినాక ఏం చేస్తాం? ఇప్పుడు నా మాట వినడం లేదు, చెప్పినా వినడం లేదు అంటాం. అందుకే మనం ఏం చేయాలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారి కొరకు ఏం చేయాలా? వారు లోకంలోకి పాపం వారిని అంటక మునిపే ఏం చేయాలంట? వారి కొరకే ప్రార్థన చేయాల. ఎలాగంటే ఎంతో రేయి మొదటి జామున లేసి నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయము ప్రభు సన్నిధిలో కుమ్మరించుము. ఎవరి కొరకంటే మనక పసిబిడ్డలక ప్రాణము కొరకై. ఏమైపోతారంటే చిన్నపిల్లలు కదా అని వదిలేస్తాం. చిన్న వయసు నుంచే అన్ని నేర్చుకుంటారు. చిన్నగా దొంగతనం చేసేది, అబద్ధాలు చెప్పేది, చెడు మాటలు మాట్లాడేది. మనం ఏమంటాం? చిన్నప్పుడు తెలియదు కదా అంటాం. వాడికి అదే అలవాటు అయిపోతుంది. అప్పుడు మనం కొట్టినా ప్రయోజనం, అప్పుడు మనం ఏడ్చినా, చేయి దాటిపోయినాక ఏడ్చినా ప్రయోజనం. అందుకే ఏం చేయాలంటే చిన్న వయసులో ఉన్నప్పుడే మన బిడ్డల కొరకు ఏం చేయాలంట? కన్నీటి ప్రార్థన చేయాలి. ఎవరు చేశారు అంటే హన్నా ఏం చేస్తూ వచ్చింది? సమూయేలు కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చింది. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, తల్లి ఎక్కడో ఉంది. మన పిల్లలు మన దగ్గర ఉన్నా ఏమైపోతున్నారు? నిత్యం వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు, వాడు మన చుట్టే తిరుగుతుంటారు. ఏమైపోతారు?
పాడైపోతూనే ఉన్నారు కదా. హన్న అయితే ఆమె ఎక్కడో, సమూయేలు ఎక్కడో, ఎంతో దూరం. ఆమె సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. సంవత్సరం రోజులు ఏం చేసేది? ఆ బిడ్డ కొరకు అంటే ఏం చేసేదంట? రోధించేది, కన్నీటితో ప్రార్థన చేసేది. మన పిల్లలు కొంచెం ఒక్కరోజు స్కూల్కి పోయిస్తే అక్కడున్న అలవాట్లన్నీ నేర్చుకుని వచ్చేసారు. సమూయేలు ఏలి యొక్క కుమారుడు ఎంతో దుర్మార్గంగా ఉన్నప్పటికీ సమూయేలు చెడు నేర్చుకున్నాడా అంటే నేర్చుకోవాలి. దేవుడు ఎవరితో మాట్లాడినాడంటే సమూయేలుతో. చిన్న వయసులోనే దేవుని స్వరము గుర్తించలేనప్పుడే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు అంటే ఆ తల్లి ఎలాగుంది? రోధించే తల్లిగా ఉంది. అర్థమైందా? ఏం చేస్తూ వచ్చిందంట? రోధిస్తూ వచ్చింది సమూయేలు కొరకు. ప్రవ్వా, నా బిడ్డ మందిరంలో ఉన్నాడు, తప్పిపోకుండా జారిపోకుండా నా బిడ్డ నువ్వు కాపాడు. నేను నా బిడ్డని నీ మందిరంలో వదిలిపెట్టిన ప్రవ్వా, నా బిడ్డ నువ్వే భద్రపరచు అని ఆ తల్లి ఏం చేస్తూ వచ్చిందంట? రోదనతో ప్రార్థన చేస్తూ వచ్చింది. ఇలాగ ప్రార్థన మన బిడ్డల కొరకే మనం చేయాలంటే, మన బిడ్డ ఏదైనా జరగరానిది జరిగి ప్రాణం పోతే మనం ఎంతగా ఏడుస్తాం? ఎవరన్నా సాధించగలరా? ఆ బాధ చెప్పడానికి వీలు కాదు. ఈ మధ్యనే సేవకుడు అంటే మన ఫెలోషిప్ కాదు కానీ వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. అంటే ఎంత పిల్లలు? 10th ఇంటర్ అట్లా ఉంటారు పిల్లలు, మగ పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఒకసారి చనిపోయినారు. ఫ్రెండ్స్ కోసము ఎక్కడికో పోయి ఏం చేశారంటే సముద్రంలో ఈత అడిపోయి దాంట్లోకి బీచ్కి ఇద్దరు చనిపోయినారు. ఎట్లుంటుంది చెప్పండి వాళ్ళ దుఃఖం? ఎవరన్నా ఆదరించగలరా వాళ్ళని? ఎవరు ఆదరించలేదు సాధ్యమవుతుంది? వాళ్ళు దేవుని సేవకులు. వాళ్ళ దుఃఖము, వారి బాధ చెప్పడానికి వీలుగా. ఆయన అంటాడు వాళ్ళ నాయన, నా బిడ్డలు పోయినారని బాధే కానీ నా బిడ్డలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నారు. నా బిడ్డలు స్కూల్లో కానీ పిల్లల మధ్య కానీ ఎక్కడ కూడా నాకు చెడ్డ పేరు అనేది తీసుకుని రాలేదు. నా బిడ్డలు దేవుని దగ్గర ఉన్నారు. ఎందుకు ఆయనకంత నిరీక్షణ? ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులోనే ఏం చేసినారు? దేవుణ్ణి నమ్మినారు. వాయిద్యాలు వాయించేవాళ్ళంట అని చెప్తాడు. మన బిడ్డలు దేవుని నమ్ముకొని ఉంటే వారికి ఏం జరిగినా ఎవరు చూసుకుంటారు? ఉంటే ఇక్కడ ఉంటారు మనతో పాటు, లేదంటే దేవుని దగ్గర ఉంటారు. అదే దేవుణ్ణి నమ్మకుండా మనతో ఉన్నా కానీ ఎంత దుఃఖము! వారు చేసే పనులను బట్టి మనకు బాధ కదా. ఏదన్నా చేయరాని పని బయట చేసి వచ్చే ఏమంటారు? తల్లిని తండ్రిని అంటారు. చిన్నపిల్లలైనా సరే ఏదైనా దొంగతనం చేసి ఏదైనా తీసుకొని వచ్చినా, ఏదైనా అన్నా ఏమంటారు? ఇక్కడ జరిగింది ఈ మధ్యనే సునీత ఒకళ్ళ పాప ఏం చేసింది? చెత్త తీసుకెళ్ళి పక్కన డస్ట్బిన్లో వేసిందంట. ఏమైంది? పెద్ద గొడవ సండే రోజు. చెప్తున్నా ఏమైంది అంటే దాన్ని బట్టి మనకి ఎంత దుఃఖము, బాధ కదా. ఈ లోక సంబంధమైన దాని కొరకు మనం బాధపడతాం. కానీ మన బిడ్డలు ఎప్పుడు రక్షణ పొందాలంటే చిన్న వయసులోనే రక్షణ పొందాలి, చిన్న వయసులోనే మారు మనసు పొందాలి. మనం అలాగ ప్రార్థించాలి. ప్రభా, నా బిడ్డలు రక్షణ తీర్మానం తీసుకోవాలి ప్రభా, మరి పాపాలు ఒప్పుకోవాలి ప్రభా. ఇంత పిల్లలంటే పర్లేదు, ఒకవేళ 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నారు, వాళ్ళు గ్రహించరా? మంచి ఏదో చెడో తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే, మనం చెప్పిన వారు వినరు కదా. కొంతమంది పిల్లలు వినరు, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే వింటారు. వారి కొరకు మనం ఏం చేయాలంటే ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. అవసరమైతే ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. అనవసరమైన దాని కొరకు ఏడుస్తాం కదా. మరి దీని కొరకు ఏం చేయాలంటే ఆ బిడ్డ రక్షింపబడడానికి నువ్వు కన్నీటితో ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు నశించిపోయినా మనకే బాధ, ఏదైనా జరిగినా మనకే బాధ, చెడ్డ పేరు తెచ్చినా మనకే బాధ. నువ్వు నెమ్మదిగా ఉండాలి అంటే, నీ బిడ్డలను బట్టి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? వారి కొరకు ప్రార్థన చేయాలి, రోదన చెయ్యాలా, రోదన చేసే వారముగా ఉండాలా. చూడండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. నా జనమా 6:26 నా జనమా
పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖం చల్పము. చాలు. ఎవరు ఏమంట? పాడు చేయవాడు ఏం చేస్తున్నాడంట? వస్తున్నాడు. పిల్లల్ని ఎవరు పాడు చేసేది? సాతాను ఏం చేస్తాడు? చిన్న వయసులోనే నేర్పిస్తాడు. దొంగతనం చేసేది కదా, అబద్ధాలు చెప్పేది, చెడు మాటలు వాళ్ళకి తెలియని వయసులోనే నేర్పిస్తాడు. వాడి పని అది. పాడు చేయాలనే సాతాను ఏం చేస్తాడంట? పొంచుకొని ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంట? వాడు త్వరగా వస్తున్నాడు. అందుకే మన బిడ్డల కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకరు చేశారు చూడండి, దావీదు రాజు చేస్తూ వచ్చాడు చూడండి. మొదటి సమూయేలు అనుకుంటా, 2వ సమూయేలు 18వ అధ్యాయం 12వ అధ్యాయం 17వ వచ్చింది. 2వ సమూయేలు 12వ అధ్యాయము 17వ వచనం. 7వ దినమున 17 దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికే అయిన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండేది. చాలు. ఇక్కడ దావీదు పాపము చేసిన తర్వాత బెత్షెబాకు పుట్టిన కుమారుడు. ఎన్ని సంవత్సరాలు అంటే పసిబిడ్డ. దేవుడు ముందే చెప్పినాడు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆ శిక్ష ఎవరి మీద పడింది? ఈ బిడ్డ మీద పడింది. ఆ బిడ్డ చచ్చిపోతాడని చెప్పంగానే దావీదుకి భయం పుట్టింది. భయం పుట్టి ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డను రక్షించు ప్రభువా, రక్షించు, కాపాడు కాపాడని. ఒకటి. రెండోది ఏంటంటే దావీదుకి 3 భార్య, అలా వాళ్ళ కుమారులు ఉన్నారు. ఎవరంటే అమ్నోను ఉన్నాడు, అబ్షాలోము కూడా ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి వారు? దుర్మార్గంగా నడుచుకుంటూ వచ్చినారు. వారు ఎవరంటే యవనస్తులు. వారి కొరకే ఏడ్చలే. వాళ్ళు దుర్మార్గంగా నడుచుకుంటున్నారు. దావీదు మీదకి వ్యతిరేకంగా సైన్యాన్ని లేపుతున్నారు. తెలుసు దావీదుకి. ఏం చేయలే? వాళ్ళ కొరకు ఏడ్చలే. వాళ్ళ కొరకే ఏడ్చకుండా ఎవరి కోసం ఏడుస్తున్నాడు? పసిబిడ్డ కొరకు ఏడుస్తున్నాడు. అర్థమైందా మీకు? ఇది ఏం అర్థం చేసుకోవాలంటే అనవసరమైన దాని కొరకు మనం ఏడుస్తాం. అర్థమైందా మీకు? అనవసరమైన దాని కొరకు ఏడుస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డ చచ్చిపోతే ఏడుస్తాం కదా. పెద్ద యవనస్తులుగా ఉండి వాళ్ళ లోకంలో పాపంలో ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాళ్ళని పట్టించుకో. దావీదు ఏం చేసినాడు? అదే చేసినాడు. అబ్షాలోము ఉన్నాడు, అమ్నోను ఉన్నాడు. దుర్మార్గంగా నడుచుకున్నప్పటికీ వారి గురించి ఏం చేయలే? ఏడ్చలే. ఎప్పుడు ఏడుస్తున్నాడు అంటే అబ్షాలోము చచ్చిపోయినాక ఏడుస్తున్నాడు. చూడండి ఆ మాట కూడా. 2వ సమూయేలు 18వ అధ్యాయం 33వ వచనం. 18. కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచు వచ్చెను. చాలు. ఏం చేస్తున్నాడంట? నీ బదులు నేను చచ్చిపోయినా బాగుండేది కదా, నువ్వు ఉంటే ఇంకా ఏం చేసిండేవాడు? ఈ రాజ్యాన్ని, దేవుని ప్రజలైన వారిని చెడగొట్టిండేవాడు కదా అని ఏం చేస్తున్నాడు? అంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంత దుర్మార్గులైనా ఎవరి మీద ఉంటుంది? బిడ్డల మీద ఉంటుంది, కాదంటలేదు. కానీ వారి చెయ్యి దాటిపోయేంత వరకు ఉంచుకోకూడదు. అర్థమైందా? వారి చెయ్యి దాటిపోక మునిపే నువ్వు చేయాల్సింది చేయాల. పిల్లలుగా ఉన్నప్పుడే వారు, ఇప్పుడు మనం కొడతాం, వారు మనల్ని కొట్టలేరు కదా. మనం వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు మనల్ని తిరిగి అనలేరు. ఒక వయసు వచ్చిందనుకో మనం ఏం అనలేరు కదా. అంటామా? 10th 9th 10th వచ్చినారనుకో ఏమైనా అనగలం మనల్ని? ఏమనంటే వస్తారు. అప్పుడు ప్రాణం తీసుకుంటారు. అప్పుడు నువ్వేమనలేవు. నువ్వు తల్లివైనా తండ్రివైనా నువ్వు ఎన్ని తెచ్చిచ్చినా ఎన్ని చేసినా కానీ అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు ఏడ్చాల్సిన అంతే. ఆ స్థాయి రాక మునిపే నువ్వు కొడితే మౌనంగా ఉండేటప్పుడు ఏం చేయాలా? వారిని ఒకేటి కొట్టేనా ఏం చేయాలా? అందుకే సామెతలో ఉంది, బెత్తము వాడాలి అని ఉంది. ఎందుకంటే వాడు సావాలని కాదు, వాడికి ఏదో బాధ కలగాలని కాదు. ఆ దెబ్బ అనేది వాడిని ఏం చేస్తుందంట?
మంచి దారిలోకి నడిపిస్తుంది అని వాక్యము చెప్పబడింది. మనం అలారు ముద్దుగా పెంచుకుంటాం. అలారు ముద్దుగా పెంచుకొని తిరిగి చేయి దాటిపోయినాక ఏదన్నా వాడు చేయరాంది చేసినాడు అనుకో, మనం ఒక మాట అనగానే వాడికి ఏమొస్తుంది, అరే ఎప్పుడు అనలేదు కదా మా అమ్మ, మా నాన్న నన్ను ఎప్పుడు అనలేదు కదా, ఇప్పుడు నన్ను నేను బతకడం ఎందుకు, చచ్చిపోతా. అందుకే చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, 4 పడతానే ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే అలవాటు అయిపోతుంది. నేను తప్పు చేసా కాబట్టి మా అమ్మ అనింది, తప్పు చేసినాను కాబట్టి మా నాన్న అన్నాడు, తప్పు చేసినాడు కాబట్టి సార్ అన్నాడు, టీచర్ అనింది, పెద్దవాళ్ళు దండించినారు అంటే ఆ మైండ్ లేక వాళ్ళు వస్తారు. అర్థమైంది మీకు? చిన్నప్పటి నుంచి మనము వాళ్ళని భయం పెట్టుకుంటా వస్తే వారు దాన్ని ఏం చేస్తారంటే నేను ఏదో తప్పు చేసినాను కాబట్టి నన్ను అంటున్నారని ఆలోచన వాళ్ళకి వస్తుంది. మనం ఎప్పుడు ఏమనకుండా ఇష్టానుసారముగా వదిలేస్తే ఒకనొక వయసు వచ్చినప్పుడు మనం ఒక మాట అన్నా ఒక ఏటు కొట్టినా ఏం చేయలేరు, భరించలేక ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అప్పుడు ఎంతో బాధపడదు. తర్వాత ప్రయోజనం ఏముంది? అందుకే ఏం చేయాలంటే నీ పసిబిడ్డల కొరకే ప్రార్థన చేయాలి, నీ యవ్వన బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. తల్లిగా నువ్వు భర్త కొరకే ప్రార్థన చేయాలి. రెండోది పిల్లల కొరకే ప్రార్థన చేసేవారముగా ఉండాలా. మూడోది అంటే మొదటిదిగా భర్త కొరకు, రెండోది పిల్లల కొరకు, మూడోది ఎవరి కొరకు అంటే చూడండి లూకాసు వార్త 23:28. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసువారు వైపు తిరిగి, యెరూషలేముకు భర్తలారా, మా నిమిత్తం ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్పుడి. ఎవరి కొడుకు ఏడ్చాలట? అయిపోయింది ఆడ. భర్త కొరకు ఏడ్చినాం, రెండోది పిల్లల కొరకు రోదన చేసి, ఇప్పుడు ఎవరి కొరకు చేయాలంట? మన కొరకు చేయాల. అక్కడ ఏమనింది? మీ కొరకు. మీ కొరకు అంటే వ్యక్తిగతంగా నీ కొరకు నా కొరకు. ఎందుకు నీ కొరకు నా కొరకు ఏడ్చాలా? అక్కడ యేసుప్రభువు ఏం చెప్పాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవమంటున్నాడు. ఎందుకు మీ కొరకు అంగలార్చమంటున్నాడు అంటే మనం ఎలాంటి వారము? యెషయా గ్రంథం 65:2, 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొంచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలు. ఇక్కడ ఎలాంటి వారు అంట? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు. మనం ఏం చేస్తున్నామంట అంటే మన ఆలోచన చొప్పున నడుచుకుంటాం. మనం ఒకరు చెప్తే వినం కదా, ఒకరు చెప్తే వినం, ఏం నాకు తెలీదా అంటాం. మన ఆలోచన కొన్నిసార్లు సరైనదిగా ఉండదు. అందుకే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రభువా, నేను నడిచే మార్గం సరైనదేనా? నేను చేసే పని సరైనదేనా? నేను మాట్లాడే మాట సరైనదేనా? నా ప్రవర్తన సరైనదేనా? ఏం చేస్తున్నాడంటే లోబడని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నా. మనం చెడు మార్గంలో నడుస్తున్నామంట. తమ ఆలోచన చొప్పున మనం నడుచుకుంటూ చెడు మార్గంలో మనం ఏం చేస్తున్నాం? నడుచుకుంటున్నాం. ఇంకేం చేస్తున్నాం అంటే లోబడని ప్రజలముగా ఉంటున్నాం. అనేకసార్లు మనం లోబడం. ఏం చేయము? వాక్యానికి లోబడం, దేవునికి లోబడం. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే నేను చెప్పిందే చెయ్యాలా, నేను చెప్పిందే వినాలా, నేను చెప్పినట్టే జరగాల. కుటుంబంలో సమస్య ఎందుకు వచ్చేది? అందుకే. ఎందుకు సమస్య వచ్చేది కుటుంబంలో? భర్త చెప్పింది భార్య వినదు. ఏం చేస్తాం? నేను చెప్పిందే నువ్వు వినాలా. గమ్ముకుంటారా? ఒక్కొక్కరు గమ్ముకుంటారు, బాబు ఎందుకులే సమస్య అని. ఒక్కొక్కరు ఏం చేస్తారు? నువ్వేం చెప్పేది, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకని అక్కడే వచ్చేది. ఇక్కడ ఏమంటుందంటే లోబడని ప్రజలకు ఏమంట? శ్రమ. కుటుంబంలో ఎందుకు శ్రమ వచ్చేదంటే లోబడకపోవడాన్ని బట్టి. మనకి ఎందుకు శ్రమలు వచ్చేదంటే దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి. అందుకే ఏం చేయాలంటే మీరు ఎవరి కొరకు అంగలార్చాలంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు ప్రార్థన
చేసుకో. మన కొరకు అంగలార్చాలి. ఎందుకు అంటే లోబడని ప్రజల కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుడు దినమెల్లా అంటే చేతులు చాపుకొని ఉన్నాడు. అంటే మనం అలాగే ఉండమనా? దేవుడు చేతులు చాపే ఉన్నాడు కదా, ఎప్పుడైనా తీసుకుంటాడులే, నేను అవిధేయతగా జీవిస్తే, నేను నా ఇష్టానుసారంగా నడుచుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తాలే అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దాన్ని బట్టి ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అందుకే ఎవరి కొరకు మనం అంగలార్చాలంటే మూడోదిగా మన కొరకు మనం అంగలార్చుకునే వారముగా ఉండాలి. మన ప్రవర్తన సరైనదిగా ఉందా లేదా అని చూసుకోవాలి. హగ్గయి గ్రంథం చూడండి. హగ్గయి 2వ అధ్యాయం 6-7 వచనాలు. హగ్గయి 2:6-7. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటది అన్నమాట. ఏం చేయాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారముగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన సరైనదిగా ఉండాలా. ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాట ఉంది. మనం ఏం చేయాలంట? మన ప్రవర్తన విషయమై మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేం చేయాలంటే మన ప్రవర్తన విషయమై మనము ఏడ్చుకునేది అంగలార్చే వారముగా ఉండాలి. ప్రభు అనేక సార్లు నా మాటలను బట్టి ఇతరులను దుఃఖపెట్టాను ప్రభు. ఏం చేశాను? నా మాటలను బట్టి ఇతరులను దుఃఖపెట్టాను ప్రభు. అనేక సార్లు నా మాటలను బట్టి నీకు, నా ప్రవర్తన బట్టి నీకు అవిధేయత చూపించాను ప్రభు. నా ఆలోచన చొప్పున నడుచుకుంటూ వచ్చాను ప్రభు. నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటూ వచ్చాను ప్రభు అని ఏం చేయాలంట? అంగలార్చే వారముగా ఉండాలి. నా ప్రవర్తన సరైనదిగా ఉండటానికి నాకు సహాయము చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. మనము 1:7 కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి అదే 6:6 కూడా చూడండి. అదే 1వ అధ్యాయం 6వ వచనం చూడు. 6-7. కాబట్టి సైన్యములకు అధిపతి 6వ వచనం మీరు విస్తారంగా విత్తినను. ఏది? హగ్గయి 1:6 అక్క. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను, మీకు కొంచెమే పండెను. చాలు. ఇక్కడ అది 5వ వచనంలోకి వస్తుంది. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. కాగా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చు, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకుని. అక్కడ 2 మాటలు రాయబడుతుంది. మీ ప్రవర్తన విషయమై ఆలోచించుకున్నది అంటే మన ప్రవర్తన ఎలాగుందో మనకే తెలుసు, మన కుటుంబంలో ఉన్న వారికి తెలుసు, మనను చూచేవారికి మనం ఎలాగ మాట్లాడుతున్నాం, ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది అన్నది తెలిసిపోతుంది. అందుకే మన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండాలా. మన విషయమే మొదట మనం ఏం చేయాలంట? అంగలార్చుకునే వారముగా ఉండాలి. మొదట మన దేవుని నమ్మిన బిడ్డలముగా ఉంటున్నాం కాబట్టి మన భర్తల కొరకే ప్రార్థించాలి. ఎందుకంటే వారు అవిశ్వాసులుగా ఉన్నారు. మన బాధ్యత వారు రక్షింపబడుట. ఎందుకంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. 2వది మనక బిడ్డల విషయమే ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయం మనం ఒక దినం లెక్క చెప్పాలి. అందుకే అక్కడ నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది అన్నమాట. ఎవరి విషయమే లెక్క చెప్పాలంట? బిడ్డల విషయమే లెక్క చెప్పాలి. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు కదా. నీకు నాకు బిడ్డలు ఇచ్చినాడు అంటే మన గొప్పతనం అని కాదు, ఏదో మనం మంచితనం అని కాదు, మనం ఏమో చేసామని కాదు. కానీ దేవుడు ఎందుకు మన పిల్లలు ఇచ్చాడంటే ఆ బిడ్డల విషయం మనం ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలా. వారి విషయమే బాధ్యత కలిగి ఉండాలా. చిన్న వయసు నుంచి యవన వయసు వరకు కూడా వారిని జాగ్రత్త కలిగి ఉండాలా. వారి యొక్క ప్రవర్తన మనం కనిపెట్టే వారముగా ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? తన బిడ్డల విషయమే జాగ్రత్త కలిగి ఉంటుందంట. అంటే జాగ్రత్త కలిగి ఉన్నటువంటి మనం ఏం చేయలేము. యవన వయసు వచ్చినాక మనం ఏం చేయలేము. వాళ్ళని మనం ఏం చేయగలం?
అంటే వారి విషయమే ప్రార్థన చేయగలం. ప్రార్థనకు మించింది ఏమైనా ఉందా? ప్రార్థనకు మించింది లేదు. మనం అందుకే రోదన చేయాల. రేయి మొదటి జామున లేసి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి రక్షణ లేకుండా నువ్వు వారి రక్షింపబడకుండా వారికి నువ్వు ఎన్ని సమకూరిస్తే ఏం ప్రయోజనము కదా? వారి కొరకు నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనము? వారి లోకంలో ఇష్టానుసారంగా జరిగితే నువ్వు ఏమి సంపాదించకపోయినా ఎవరిని ఇవ్వాలి? వాళ్ళకి దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత ఇవ్వాల అన్న. అదే అంటాడు మన అన్న వాళ్ళ నాయన గవర్నమెంట్ జాబ్ అయితే మొదట పెళ్ళైంది కానీ ఆమెకు పిల్లలు లేరు. మళ్ళీ అత్తమ్మ చేసుకున్నాడు. అప్పటికే ఆయనకి చాలా పెద్ద వయసు. ఫుల్గా తాగేవాడు. ఆయన ఇష్టంగా ఆయన ఉండేవాడు. ఏమి సమకూర్చలే. ఆ టైంలో ఆయన తాగుతా ఇష్టానుసారంగా ఉన్నా కానీ అత్తమ్మ ఏం చేసేదంటే అన్నని మా ఆడబిడ్డని వాళ్ళ ముగ్గురిని తీసుకొని మందిరానికి వెళ్ళేది. ఏ చర్చ్ అంటే బాప్తి చర్చికి, అక్కడ జమ్మలమడుగులో ఆంధ్ర వైపు. అక్కడ ఆమె ప్రతిరోజు మందిరానికి తీసుకుని పోయారు. అన్న అదే అంటాడు, దేవుణ్ణి మాకు చూపించింది మా అమ్మ. చిన్నప్పటి నుంచి తీసుకొని దేవుని మందిరానికి తీసుకొస్తా ఉంటే అన్న చిన్న వయసులో ఇష్టానుసారంగా సినిమాలు చూడటం, అవి చూడటం అవన్నీ చూసినప్పటికీ 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి రాగానే ఏం చేసినాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎవరు చెప్పకుండా దేవుణ్ణి నమ్ముకున్నాడు. బాప్తీసం తీసుకున్నాడు. సేవకు తీర్మానము చేసుకున్నాడు. ఏం చేసింది ఆ తల్లి అంటే చిన్న వయసు నుంచి దేవుని మందిరానికి నడిపించింది. ఆమె ఏమన్నా ఆశలు సమకూర్చిందా? ఇప్పుడు అందరూ అంటారు, అన్న మీ నాన్న గవర్నమెంట్ జాబ్ కదా, మీ నాన్న ఏమి సంపాదించలేదు. వాళ్ళ నాయనతో పాటు జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఆస్తులు సంపాదించు. ఆయన ఏమి సంపాదించలే. కానీ తల్లి ఎవరినిచ్చింది? దేవుణ్ణి చూపించింది. ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు? దేవుడు లేకపోతే ఎన్నుంటే ఎందుకు? ముగ్గురు పిల్లలైనా కానీ ఎలాంటి వారంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. అది చాలదా? ఎందుకు అట్లా? మనం ఏం చేయాలంటే మన బిడ్డలకి మనం ఏదో పద్దాక కష్టపడి వచ్చి ఏమో సమకూర్చి ఏమో సంపాదించి వారు రక్షణ పొందకుంటే ఎందుకు? అందుకే నువ్వు ఏమి సంపాదించకపోయినా వారికి ఏం చూపించాలా? దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి చూపించాలంటే చిన్న వయసు నుంచి దేవుని మందిరానికి నడిపించాలి. ఒకానొక సమయం వస్తుంది, దేవుడు వారిని పట్టుకుంటాడు. దేవుని వాక్యం ద్వారా వారు పట్టబడతారు, వారు రక్షింపబడతారు. రెండోది ఎవరి కొరకంట? పిల్లల కొరకు ఏడ్చాలి. మూడోది మనం ఎవరి కొరకు ఏడ్చాలంట? మన కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. నేను బాగున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అంటే సరిపోదు. నువ్వేం చేయాలి? మనం మనుషులం కదా, ఏదో విధంగా ఏమైపోతుంటే చచ్చిపోతూనే ఉంటాం. మాటలు లేదా ప్రవర్తనను బట్టి మనకు తెలియకుండానే మనం సమాజంలో లోకంలో ఉన్నాము కాబట్టి ఏమంటుకుంటుంది? పాపము అంటుంది. మన కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేయకుండా మనం ప్రార్థన చేయం కానీ మనం ఏం చేస్తాం? అందరికి చెప్తుంటాం కదా ఏం చేయమని, ప్రార్థన చేయమని. మనం ఏం చేస్తాం? తిని బజ్జుంటాము. అర్థమైంది మీకు? తిని బజ్జుంటాం. కనపడిన వాళ్ళకి అందరికి ఏం చెప్తుంటాం? నా కొరకు, నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు ప్రార్థన చేయమంట. చెయ్యమని అడగడంలో తప్పులేదు. ఈ మాట గుర్తుపెట్టుకొని, చెయ్యమని అడగడంలో తప్పులేదు. కానీ వాళ్ళకంటే ముందు ఎవరు ప్రార్థన చేయాలా? మన కుటుంబం కోసము భారముగా మనం చేస్తామా? ఇతరులు చేస్తారా? మనమే చేస్తాం. ఎందుకంటే ఆ బాధ ఏందో మనకు తెలుసు. అవునా కదా? భర్త పెట్టే బాధలు ఎవరికి తెలుసు? భార్యకి తెలుసు. చూసేవాళ్ళు తెలుస్తుందా? వాడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? చేస్తారు. చెప్పింది కాబట్టి చేస్తారు. అర్థమైందా మీకు? అడగడంలో, ప్రార్థన చేయమని అడగడంలో తప్పులేదు. దానికంటే ముందు నువ్వు ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేస్తారు, నువ్వేం చేస్తావు? వాళ్ళు చేస్తారని నువ్వు గమ్మకుంటే ఎట్లా? దేవుడు నిన్ను అడుగుతాడు. వారు కూడా చేస్తారు. కానీ ఏం చేయాలి? మనము మొదటగా దుఃఖంతో, బాధతో ప్రార్థించాలి. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. యేసు ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేశాడా లేదా? యేసు ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేనేంది మరి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమి? దేవుని కుమారుడు కదా. అంటే ఆయన కూడా మనిషిగా ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. ఆయనకు
అవసరం కదా, ఆయనకు అవసరం కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆయన కొరకు చేస్తున్నాడు, తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, వారి విశ్వాసంలో తప్పిపోకుండా కదా, వారి నమ్మకం తప్పిపోకుండా ఏం చేస్తూ వచ్చినాడట, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం ఇతరుల ప్రార్థన కోరడంలో తప్పులేదు, కానీ దానికంటే ముందు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. భర్త కొరకు, బిడ్డల కొరకు, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఇతరుల సహాయం కూడా అడగాలి. మనం చేయకుండా మనం ఇష్టానుసారంగా ఉండి వాళ్ళని ఎవరో ప్రార్థన చేయమని అడగడం కాదు. వాళ్ళు చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, అవసరమైనప్పుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కానీ మన వంతు చేయాలి. మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకుంది. ఈ 3 అంతల